భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను విశ్వదేకరించేటట్లుగా కళ్లకు కట్టినట్లు చూపించిన కీర్తిశేషులు టి కృష్ణ. దర్శకుడు లాంటి వ్యక్తి సినీ పరిశ్రమల్లో ఇంకా ఎవరు రాలేదని సినిమా హీరో నటుడు సుమన్ అన్నారు. ఒంగోలు నగరంలో ఒక శుభ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి భారతం సినిమా నాకు ఎంతో నటనను సామాజిక దృక్పథంలో అలవర్చుతుందని అన్నారు. 700 సినిమాలకు పైగా నటించానని, వివాదరహితుడిగానే నేను పేరు తెచ్చుకున్నానని అన్నారు. మా కుటుంబంలో సినిమా నిర్మాతలు, దర్శకులు, యాక్టర్లు లేకపోయినా నాకు ఉన్నటువంటి శక్తితో ఈ స్థాయిలోకి రాగలిగానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి వేషధారణలో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, దేవుని యొక్క మహిమలు తెలుసుకున్న తర్వాతనే నటించాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. సమాజంలో పేదవాడు లేకుండా ఉన్న రోజు నిజమైన సమాజం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు నన్ను ఎంతో ఆదరిస్తున్నారని, వారి ఆశీస్సులతో మరికొన్ని సినిమాలు కూడా చేస్తానికి అవకాశాలు ఉన్నాయని, ఒంగోలుకు నాకు అవినాభావ సంబంధం ఉందని, స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని, అందుకోసమే తన స్నేహితులను కలుసుకునేందుకు ఈరోజు ఒంగోలు రావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమన్ ఫోటో స్టూడియో బాబు కుటుంబ సభ్యులు, సుమన్ను చూసేందుకు అభిమానులు వచ్చారు. వచ్చేసేయండి. ఫాస్ట్ వచ్చేసేయండి. ఓకే సార్, మరి ఇచ్చేసి వచ్చేసేయండి. రండి సార్. ఫోటో చూస్తారు भाषा में बस है हो गया भाई ओके 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 ना ना कुछ जनक फिरोज भाई ओके इधर से क्या सही है इसका जल्दी बहुत कंडीशन है अल्लाह మా తొందరగా చూడాలి. మీరు కొంచెం పక్కనమ్మా. ఓకే కూర్చోండి. మీరు సర్వం జయతి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛాఫలసిద్ధిరస్తు. ఫాస్ట్ అండి. మీరు కెమెరా నమస్కారం అండి. నేను ఇక్కడ ఈరోజు ఒంగోలులో మా అభిమాని, చాలా సీనియర్ అభిమాని సుబ్బారావు అని చెప్పి దగ్గర 35-40 సంవత్సరాల నుంచి నాకు అభిమానంగా ఉన్నాడు. ఆయన కూతురు పెళ్ళి, దీనికోసం ఈరోజు మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. అలాగే బాబు ఇక్కడ స్టూడియో, ఫోటో స్టూడియో, మేము ఒంగోలు బాబు అంటాం. నాకు ఫోటోలు కానీ లేకపోతే ఏదైనా డిజిటల్గా ఏదైనా చేయాలంటే నాకు ఒక సైడ్ లేదు, కానీ అన్నిటికన్నా ఒక అభిమాని, ఒక మంచి అభిమాని నాకు.
చాలా నేనంటే చాలా గౌరవం అతనికి. సో తన ఇంటికి అంటే ఇక్కడ ఒంగోలుకి రావడం మాకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే షూటింగ్స్ ఉండదు మాకు. సో ఏదైనా పెళ్ళి, ఏదో గుడి ప్రోగ్రామ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా వస్తుంటాం. అలాగే ఇక్కడ పక్కనే గుంటూరు ఈడే మురళీకృష్ణ, తెలుగు యూత్ ప్రెసిడెంట్ ఆయన. సో ఆయన అంటే ఈ బెల్ట్ వచ్చినప్పుడు, అలాగే విజయవాడలో మా కజిన్ కళ్యాణ్. ఇట్లా ఏంటంటే నాకు ఉన్న టైంలో ఇలాంటి డేట్లు స్ప్రెడ్ చేసి ఇలా ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. షూటింగ్ ఉన్నా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని రావడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే అభిమానులు అనేది చాలా నాకు ఇష్టం, నాకు చాలా గౌరవం. ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్కి సంబంధించిన మనిషి కాదు, నాకు సినిమా ఫీల్డ్తో కనెక్షన్ లేదు. అంటే మా తల్లిదండ్రులు సినిమా ఫీల్డ్ కాదు, నాకు అన్న తమ్ముడు అక్క చెల్లి లేరు, ఎవరికి సినిమా ఇండస్ట్రీతో కనెక్షన్ లేదు. సో ఎటువంటి కనెక్షన్ లేకుండా నేను ఈరోజు ఈ స్థాయిలో, అంటే ఈ స్థాయి అంటే 46 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు, దగ్గర 708 సినిమాలు 10 భాషల్లో పూర్తి అయిపోయింది, ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, ఒక 50 సినిమాలు తమిళ్లో హీరోగా చేశాను, 25 సినిమాలు కన్నడలో చేశాను. మరి ఇది ఎలా ఇంత దూరం, అంటే ఎటువంటి ఒక సపోర్ట్ లేకుండా, ఎటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చాను, ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపాను, అంటే మిగతా వాళ్ళని చూస్తున్నప్పుడు కెరియర్ అందరిది చాలా వస్తున్నారు పోతున్నారు, నిలబడలేకపోతున్నారు, వెనకాల వాళ్ళకి బ్యాకింగ్ ఉన్న ఒక సినిమా 2 సినిమాతో క్లోజ్ అయిపోతుంది. సో ఏదో ఒక శక్తి ఇది నడిపిస్తుంది. అండ్ ముఖ్యంగా నేను ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాను, నాకు భగవంతుడు ఏంటంటే నన్ను ఎందుకు తయారు చేశారంటే, ఒక అన్నమయ్య అనే సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలని, అలాగే రామదాస్ సినిమాలో రాముడు పాత్ర వేయాలని, అందుకే నన్ను సృష్టించారేమో అనుకుంటున్నాను. అంటే అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారితో పాటు కూర్చొని అన్నమయ్య సినిమా రాష్ట్రపతి భవన్లో చూశాను. ఇది ఎక్కువ మందికి అవకాశాలు రావు. నేషనల్ అవార్డు వస్తే బ్యాడ్జ్ పెడతారు, సర్టిఫికేట్ ఇస్తారు, పంపిస్తారు. సో నాకు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి సన్మానం చేశారు. సో అట్లా నాకు ఈ శక్తి నడిపి, అంటే ఎందుకంటే ఒక తెలుగే కాదు, తమిళ షూటింగ్ నడుస్తుంది, ఇప్పుడు ఒరియా షూటింగ్ నడుస్తుంది, మొన్న హిందీ షూటింగ్ మధ్యప్రదేశ్లో చిన్న బడ్జెట్ పిక్చర్ చేసుకొని వచ్చాను, మలయాళం పిక్చర్ జరుగుతుంది, 10 భాషల్లో యాక్ట్ చేశాను. ఆ 10 భాషల్లో కూడా నాకు ఎవ్వరు పరిచయం లేదు, ఎవరో నాకు తెలియదు, పిలిచారు, వేషం చెప్పారు, నేను చేశాను. సో అట్లా నాకేంటంటే అభిమానుల వల్లనే ఈరోజు నేను ఇంత స్థాయిలో ఉన్నాను. అంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, దాని తర్వాత నిర్మాత, దర్శకులు, వాళ్ళని అవకాశం ఇచ్చారు, టెక్నీషియన్స్, అభిమానులు. సరే, ఇంకా నేను పుట్టింది పెరిగింది చెన్నైలో, నేను చదివింది వచ్చి ఒక క్రిస్టియన్ స్కూల్, చర్చ్ పార్క్ అని వచ్చి క్రిస్టియన్ చాలా ఫేమస్ అది చెన్నైలో, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ సీట్ దొరకడం అంటే చాలా కష్టం. మా ఇంటి పక్కనే ముస్లిమ్స్, జినా టైలర్స్ అని చెప్పి చాలా ఫేమస్ వాడు చెన్నైలో. మా అమ్మగారు ఎప్పుడైనా కాలేజ్ టూర్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. అంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయిలు లేరు, కొడుకులాగా నన్ను వాళ్ళు చూసేవారు. ఏదైనా ముస్లిం పండగ జరిగేటప్పుడు నాకు డ్రెస్ కుట్టించడం, టోపీ, ఆ పూలమాల అవన్నీ వేసి నాకు చేసేవారు. అట్లా వాళ్ళతో నాకు ముస్లిం కల్చరు, ముస్లిం వాళ్ళ పద్ధతులు అన్నీ కొంచెం హిందూగా ఉన్నప్పుడు కూడా నేను దాంతో చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. సో నాకు ముస్లిం క్రిస్టియన్ అనేది అప్పుడే, ఆ సెక్యులరిజం అనేది నాకు అప్పటి నుంచే నాకు అది నా బ్లడ్లో అది మిక్స్ అయిపోయింది. తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చాను. సినిమా ఫీల్డ్లో టెక్నీషియన్స్ ఉన్నారు, అన్ని కులం అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, అన్ని. అంతకన్నా పబ్లిక్, నేను ఆ సినిమాలు చూసిన వాళ్ళందరూ ఒట్టి హిందువులే కాదుగా, హిందువులు, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరూ చూసే నాకు అభిమానం అయ్యారు, నాకు సపోర్ట్ ఇచ్చారు. నేను ఒక లెవెల్కి నేను రావడం కారణం ఏంటంటే వాళ్ళే. అందులో అభిమానులు ముఖ్యంగా, అంటే కొందరికి ఏంటంటే పాపం వాళ్ళు బయట చెప్పలేక మనసులో అభిమానం పెట్టుకొని ఆ సినిమాలు చూసారు. కొందరు బయటకు ఓపెన్గా వచ్చి మీరంటే మాకు ఇష్టం, ఎక్కడో ఉంటారు, ఎక్కడో పుట్టి పెరిగిన వాళ్ళు, నాతో వాళ్ళు అభిమానం అంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. మిగిలిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అది మామూలుగా ఉండొచ్చు, కానీ నాకు మటుకే చాలా విచిత్రం ఉంది. అందుకే సెల్ఫీలు తీసేటప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే అది ఒక అదృష్టం నేను ఫీల్ అవుతున్నాను. నేను ఎవరో వాళ్ళకి తెలియదు, సినిమా ద్వారా నేను పరిచయం అవుతున్నాను వాళ్ళకి. వాళ్ళు సెల్ఫీ తీసుకుంటారు, సెల్ఫీ తీసుకొని ఈరోజు సెల్ఫీ అనేది ప్రపంచం మొత్తం తిరుగుతుంది, ఎక్కడ పోతుందో తెలియదు. దానివల్ల నేనేం ఫీల్ అవ్వను. కాకపోతే వాళ్ళు వచ్చి తీసే విధానం, అడిగే విధానం కరెక్ట్గా ఉంటే నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏ టెన్షన్లో ఉన్నానో వాళ్ళకి తెలియదు, కరెక్ట్ టెన్షన్లో ఉన్నప్పుడు ఆపుతారు, చేయి పట్టుకుని లాగుతారు, అది కొంచెం చూసుకోవాలి. కానీ
సెల్ఫీలు తీసుకోవడం వల్ల, ఫోటోలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. భగవంతుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అది. ఎంతమంది వెళ్ళిపోయి వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు, ఎంతమందిని అడుగుతారు వాళ్ళు. వాళ్ళ మనసులో అంత అభిమానంతో ఉండడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు బాబు రంజాన్ నెల, ఇది చాలా పవిత్రమైన నెల. వాళ్ళు ఈ రోజా ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు. సో ఈరోజు ఇక్కడికి రావడం, వీళ్ళ ఫ్యామిలీని కూడా కలవడం, బాబు కూడా ఏంటంటే ఒక మంచి అభిమాని, వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు మంచి అభిమాని. సో ఈరోజు ఇక్కడ రావడం, ఈ మంచి హోలీ మంత్లో రావడం, కొంచెం జనరల్గా వీళ్ళ కస్టమ్స్ ప్రకారం వీళ్ళన్నీ ఉంటాయి. సో వాటిలో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు పెళ్ళికి ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు పెళ్ళి కాసేపు ఒక రిసెప్షన్కి 1 hour వెళ్ళి నైట్ మళ్ళీ 1 o'clock మళ్ళీ పెళ్లి మండపానికి వచ్చి, ఎందుకంటే ముహూర్తం టైం అది, తాళి కట్టే టైంలో అక్కడికి వెళ్ళి కాసేపు ఉండి మళ్ళీ రేపు మళ్ళీ నేను రిటర్న్ హైదరాబాద్కి ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను. ఏది ఏమైనా నాకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఒక నటన తెలియని వాడికి ఇంత పేరు రావడం, ఇంత సపోర్ట్ రావడం, నేను అలా అనుకుంటున్నాను. చాలామంది అనుకుంటారంటే మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి. కాదు, అసలు జీవితంలో నేను ఆర్టిస్ట్ అవుతానని అనుకోలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు, టాలెంట్ లేదు, ఏమీ లేదు. అలాంటి 1977 తమిళ ఇండస్ట్రీకి వచ్చి డైరెక్ట్గా హీరోగా, మళ్ళీ చిన్న ఆర్టిస్టు సైడ్ రోల్ కాదు, డైరెక్ట్ హీరోగా తమిళ్లో, అలాగే తెలుగులో, అలాగే కన్నడలో, అలాగే మలయాళంలో అలా ఆర్టిస్ట్గా వచ్చి ఈరోజు ఇంత సాధన, ఒక ఇంగ్లీష్ పిక్చర్ కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. అన్న దేవుడు వల్ల జరిగింది. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం అది ఎప్పుడు నేను మర్చిపోను. మా తల్లిదండ్రులు మాకు మంచి చదువు చదివించారు, నన్ను చాలా బాగా చూసుకున్నారు. మా తల్లిదండ్రులు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు, నా వరకు చాలా బాగా వాళ్ళు చూసుకున్నారు. సో వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉంది. ఉన్నంత వరకు నాకు ఏ భయం లేదు. భగవంతుడు ఉన్నాడు. కరెక్ట్గా పని చేస్తున్నాను, కరెక్ట్గా అందరితో కోఆపరేట్ చేస్తున్నాను. ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్ దగ్గర, నేను హీరో చేసిన వాళ్ళు అందరి దగ్గర 4-5 సినిమాలు రిపీట్ చేశారు. మార్కెట్తో సంబంధం లేదు, నన్ను రిపీట్ చేశారు. ఇది చాలా అవసరం. ఒక హీరోకి అబ్బా ఒక సినిమా తీసాం, అబ్బా చాలు పోనాం, వాడితో నేను పడలేము, నాకు అవసరం లేదు, డబ్బు పోయినా పర్లేదు, నాకు వద్దురా అని ఒకటి అనుకోకూడదు. మళ్ళీ మనం బుక్ చేయాలి. అక్కడే మనకు వచ్చి క్రెడిట్ ఉంది, మనం అంటే ఇష్టం. అలాంటిది నాకు చాలా డైరెక్టర్ శరత్ గారు, మనం పోయారు, ఆయనతో చాలా దాదాపు 10-15 సినిమాలు చేశాను. కాటర ప్రసాద్ ప్రొడ్యూసర్, ఆయనతో 10 సినిమాలు చేశాను. అట్లా చెప్పుకోకపోతే మినిమం 5 సినిమాలు చేశాను. ఇప్పుడు వాళ్ళు వేరే హీరో, అంటే ఇప్పుడున్న యంగ్ హీరోస్తో వాళ్ళు చేస్తున్నప్పుడు నన్ను కూడా పిలిచి క్యారెక్టర్ రోల్ మీరు చేయాలి సార్, మీరైతే బాగుంటుంది చేయాలన్నప్పుడు కూడా చేస్తున్నాం. ఇది చాలా పెద్ద ఒక అదృష్టం. అది తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా, భోజ్పురి. సో అట్లా నాకు అందరూ ఇదంతా ఏంటంటే అభిమానులు, వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ పూజలు, వాళ్ళ దువా, దాంతో నాకు ఇది నడుస్తుంది. ఒక శక్తి ఉంది, అది నమ్ముతున్నాను. ఎక్కడ ఎవరిని నేను మోసం చేయలేదు, ఎవరికి ఎక్కడ నేను తప్పు చేయలేదు, అది నాకు తెలుసు. ఒకవేళ తెలియకుండా జరిగితే తెలిసిన తర్వాత నేను క్షమాపణ అడిగి నా సైడ్లో నేను క్లియర్గా నేను వెళ్తున్నాను. సో మా అభిమానులు అందరూ బాగుండాలి, వాళ్ళు బాగా జీవితంలో పైకి రావాలి, మంచి ఒక లెవెల్, అంటే ఒక మంచి పేరుతో వాళ్ళు పైకి రావాలి. ఇది నా ఉద్దేశం. చెడ్డ పేరు తీసుకొని అలా కాకుండా మంచి పేరుతో, ఆ మంచి పేరు అనేది ఫ్యామిలీకి మనం పోయినప్పుడు అది వదిలేసి మనం వెళ్ళాలి. చెడు చేసి చెడ్డ పేరు తీసుకున్నట్టుకు పోకూడదు. ఇది నా రిక్వెస్ట్. ఉన్నప్పుడు మనం కాదు, లేనప్పుడే మన ఫ్యామిలీ ఆ పేరు నిలబెట్టాలి. ఆ విధంగా వాళ్ళు నిలబెడతారని ఆశిస్తూ మరి ఈరోజు మన బాబుకి, ఆయన ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఒంగోలులో మీరు నేటి భారతం సినిమా నేటి భారతం సినిమాలో మీకు వచ్చిన క్రేజ్, ఆ క్రేజ్ తోటి మీరు ముందుకు వెళ్ళగలిగారా, లేకుంటే ఎట్లా? నేటి భారతం అనేది నా క్రేజే కాదు, నేటి భారతం అనేది అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. టి కృష్ణ గారు రెగ్యులర్ ఫైట్స్, పాటలు కాకుండా సబ్జెక్ట్ మీద ఒక పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్ నాకు ఇచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్గా చాలామంది ఏంటంటే నాకు చెప్పడం, సార్ ఆ సినిమా చూసి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి జాయిన్ అయ్యామని చెప్పడం జరిగింది. అది ఒక డిఫరెంట్ ఫిలిం. అది టి కృష్ణ అన్న ఒక డైరెక్టర్, ఆయన ఫ్యూచరిస్టిక్ డైరెక్టర్. అంటే 20-25 years తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆయన అప్పుడే మీరు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. మనం సీఎం ఎవరు, వాళ్ళు ఎవరు అని అది మనకు వద్దు. అది తర్వాత సర్పంచ్ అనేవాడు ఎమ్మెల్యేకి సెలెక్ట్ చేసుకుంటాడు, ఎమ్మెల్యే అనేవాడు అవన్నీ చూసుకుంటాడు. మనకి మెయిన్గా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరే, లేకపోతే ఇట్లాంటి డిస్ట్రిక్ట్ టౌన్లో కూడా సరే, ఏంటంటే ఎవరు బాగా పనిచేస్తున్నారు, అభివృద్ధి ఎవరు చేస్తున్నారు,
అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టి హాస్పిటల్ కొంచెం మీరు ఫోన్ చేయాలంటే చేస్తున్నాడా, పడుకుంటున్నాడా, పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఇరుక్కుంటే వాడు వస్తున్నాడా లేదా, ఇలాంటి అంటే వరదలు కానీ కరువు విషయంలో కానీ ఎవరు చేశారు ఇంతవరకు. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ మతం కులం తీసుకొచ్చేసి కన్ఫ్యూజ్ అవ్వదు. మతం ఇంపార్టెంట్, కులం ఇంపార్టెంట్, ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ అంతవరకు పెట్టాలి. క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు అంటే క్వాలిఫికేషన్ ఉండాలి. ఆయన అన్ని విషయాల్ని ఆయన ట్యాకిల్ చేసి మొత్తానికి ప్రజల్ని చాలా సంతోషంగా చాలా పీస్ఫుల్గా పెట్టుకోవాలి. అంతేగాని సబ్జెక్ట్ తెలియకుండా కేవలం మతం మీద కులం మీద మాట్లాడుకొని పోవడం కాదు. ఒకవేళ అలా ఉన్నవాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని పెట్టుకోండి. అంతేగాని మతం కులం ఇంపార్టెంట్. మనం ఏ కులంలో పుట్టావో ఏ మతం ఇంపార్టెంట్, అది ఇంటి వరకే మనం పెట్టుకోవాలి. మరి బయట తీసుకొచ్చేసి దానికి క్వాలిఫైడ్ లేని వాళ్ళని తీసుకొచ్చేసి మనం పెట్టి ఇంకా మనం ఇబ్బందులు మనం పడకూడదు. సో అందుకే ఈ పార్టీ ఆ పార్టీ నేనేం చెప్పట్లా. మీకు ఎవరైతే మనుషులు ఈ లీడర్ అయితే మాకు మంచిది, ఈ లీడర్ వల్ల మనకు చాలా మేలు జరిగింది, చాలా బాగా చూసుకున్నాడు. అపోజిషన్ పార్టీ కూడా ఉండొచ్చు. కరువులో ఉన్నప్పుడు ఇలా కూడా ఇబ్బంది, ముఖ్యంగా మన కరోనా జరిగినప్పుడు ఎవరెవరు చేశారో అది మర్చిపోవద్దు. అలాగే వేరే విషయాల్లో, ఎందుకంటే ఈరోజు ఏమైపోయిందంటే అండి, పార్టీ మారడం అనేది ఈరోజు చాలా మామూలు అయిపోయింది. చాలా కారణాలు ఉండొచ్చు. కొందరు పదవి కోసం, కొందరు వేరే కారణాల కోసం పార్టీలు అది మాకు అనవసరం. మనకి ఆ మనిషి పనిచేస్తున్నాడు. జస్ట్ లైక్ ఇప్పుడు ఎట్లా మనకి స్టాఫ్ ఉంటున్నారు, ఎలా పనిచేస్తున్నారు. మంచి స్టాఫ్ పనిచేసేటప్పుడు మనం వాళ్ళని వదలం కదా, వాళ్ళని పెట్టుకుంటాం, అవసరమైతే జీతం పెంచి పెట్టుకుంటాం. అట్లా అలాంటి వాళ్ళని మీరు వదలబాక. ఇంకా నెక్స్ట్ తరంలో వస్తున్న వాళ్ళని చూడండి, వాళ్ళు రెడీ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా ఏజ్ అయిన తర్వాత పాపం వీళ్ళు పని చేయకపోవచ్చు, రిటైర్ అవ్వాల్సిన స్టేజ్ వస్తుంది. ఎంతైనా మనిషే కదా, అప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ తయారు చేయండి. అంతేగాని కులం ఫీలింగ్ మతం ఫీలింగ్తో తీసుకొచ్చి తర్వాత ఇబ్బంది పడి, ఎందుకంటే వీళ్ళు ఒక రెస్క్యూ ఆపరేటర్ లాగా వీళ్ళు సర్పంచ్ డెవలప్మెంట్ రెస్క్యూ వాటికంతా వీళ్ళు సమర్థుడుగా ఉండాలి. సో పార్టీ విషయం ఎందుకంటే చేంజ్ అవుతూనే ఉన్నాయి, పొత్తులు మారుతూనే ఉంటుంది, చేంజ్ అవుతూనే ఉంటుంది. అదే రాజకీయం. వీళ్ళిద్దరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవుతారు, వీళ్ళిద్దరు విడిపోవాలనుకుంటే విడిపోతారు. సో మన దానివల్ల అది ఫీల్ అవ్వకూడదు. మనం మన వరకు చూసుకొని ఆ విధంగా, ఎందుకంటే ఒక్కొక్క పార్టీ అజెండా వేరే, వాళ్ళ మనస్తత్వ లీడర్షిప్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి మనకు అవన్నీ వద్దు. మన ఇంటికి వరకు నెక్స్ట్ మెడికేషన్, విద్య, మెడికేషన్, ముఖ్యంగా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు చాలామంది. ఏంటంటే పాపం సీనియర్ సిటిజన్స్ని ఎవరూ పట్టించుకోవాలి. వాళ్ళకి అన్ని స్కీమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి అది అందుబాటులో వస్తుందా లేదా, ఎంజాయ్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే ఒక ఇంట్లో లోవర్ మిడిల్ క్లాస్ మనిషి వాడు ఉద్యోగంకి వెళ్తాడు, ఇంట్లో ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని చూసుకోవడానికి ఉండదు. సో వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? మహిళలు ముఖ్యంగా సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేదా, ముఖ్యంగా మహిళలు వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉండాలి. పిల్లలు, విద్య అనేది చాలా ముఖ్యం ఈరోజు. ఎందుకంటే చాలామంది అంటే మాతృభాష అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ మాతృభాష అనేది చాలా అవసరం. మాతృభాష నేర్చుకోవాలి, మాతృభూమిని మర్చిపోకూడదు. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే మేము పల్లెటూరులో ఉంటామండి, మాకు ఇంగ్లీష్తో సంబంధం లేదు, మేము ఇక్కడే ఉండి ఇక్కడే మేము సస్తాం, మేము పట్టణాలకు రాము, మేము విదేశాలకు రాము అంటే అవసరం లేదు. బయటికి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, విదేశాలకు వెళ్ళి చాలామంది ఇప్పుడు పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు వీసా తీసుకొని వెళ్తున్నారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకి ఇంగ్లీష్ అనేది తెలియాలి. దేశం లోపల తిరగాలంటే హిందీ కంపల్సరీ తెలియాలి. చాలామంది భాష తెలియక చాలామంది వచ్చి సఫర్ అయ్యేది నేను చూశాను. సో కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, వాటిలో మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నేషనల్ లెవెల్లో మొత్తం అటు ఇటు తిరగాలంటే హిందీ. ఈరోజు హిందీ ఇంగ్లీష్ ఉంటే భారతదేశంలో ఎక్కడైనా తిరగవచ్చు. విదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని ప్లేస్లో ఇంగ్లీష్ కూడా పనికి రాదు, అక్కడ వాళ్ళ భాష తప్ప మాట్లాడు, కానీ ఇంగ్లీష్ వరకు మేనేజ్ చేయవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ ఉద్యోగంకి వెళ్ళినా ఇది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, మెడికేషన్, వైద్య అంటే రోగాలు వస్తున్నప్పుడు, ఈ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎట్లా గవర్నమెంట్ ఏ విధంగా హెల్ప్ చేసింది. గ్రామీణ అంటే సిటీ అయితే అదొక టైపు, డిస్ట్రిక్ట్ అంటే అదొక టైప్, మళ్ళీ విలేజ్ అంటే ఒక టైప్, మళ్ళీ ట్రైబ్ అంటే అదొక టైప్. ట్రైబల్ ఏరియాలో ఇంకో రకంగా ఉంటుంది, ఆ సౌకర్యాలు ఏమి ఉండదు అక్కడ. వాళ్ళంతా పాపం ఈ డోలీలో మోసుకొని తీసుకొస్తారు.
ఇవన్నీ చేంజ్ అవ్వాలి, మారాలి. అది నేను అనేది. ఇంకా అభివృద్ధి అంటారా, ఫ్లైఓవర్, ఐటీ, ఇవన్నీ అది చేంజ్ అవుతూనే ఉంటాయి, డిమాండ్ని బట్టి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కొందరు ఉన్నారండి, వాళ్ళకి ఫ్లైఓవర్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి రోడ్లు ఇంపార్టెంట్ కాదు. వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసేవాడికి రోడ్డు, ఫ్లైఓవర్, ఐటీ, బ్రిడ్జ్ ఇవన్నీ కాదు. వాడు వ్యవసాయం కావాల్సింది వాడు వాటర్, కరెంటు. వాడికి వరదలు వచ్చినప్పుడు వాడిని కాపాడే ఒక మనిషి. వాడు ఆ ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగంకి వెళ్ళటం లేదు కదా. వాడు అందరికీ ఫుడ్ పెడుతున్నాడు. వాడు మతం కులం చూసి వాడేం పని చేయట్లా, వాడందరికీ ఫుడ్ పెడుతున్నాడు. వాడు చూసేది, వాడికి అడిగేది ఏంటి, అది ఇవ్వాలి. రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందండి. రైతును మర్చిపోతే ఈ దేశం బాగా ఉండదు. మళ్ళీ అన్నిటికీ బయట నుంచే రావాల్సి వస్తుంది. ఆ లెవెల్కి పోకూడదు. రైతును ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత ముందు ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమాపణ అడిగి వాళ్ళని, ఇంకా వాళ్ళ వృత్తిలో ఉన్నారంటే, ఎందుకంటే వాళ్ళ పిల్లలు చాలామంది వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇక లాభం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. భవిష్యత్తులో చాలా ఇబ్బంది డెఫినెట్గా భారతదేశానికి వస్తుంది. రైస్ నుంచి, పప్పు నుంచి అన్నీ బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో అది జరగకూడదు. నిజమైన దేశభక్తి వాళ్ళు ఎవరంటే సైనికులు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వాళ్ళు బార్డర్లో కూర్చొని మన ఫ్యామిలీస్ని వాళ్ళు కాపాడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం, మన ఇష్టానికి మనం ఆడుకుంటున్నాం. అవసరం ఉన్నప్పుడు పాకిస్తానీ వాళ్ళని పిలుస్తాం, క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటాం, అంత క్లాపులు విసులు అవుతుంది, అందరూ టీవీల దగ్గర కూర్చుంటారు. మనం గెలిస్తే జై జై, మనం ఓడిపోతే హై హై, వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటిది, ఒక సైడ్లో ఏమో వాళ్ళు అక్కడ బార్డర్లో కూర్చొని పాకిస్తాన్ వాళ్ళు ఇటు రాకూడదని చెప్తే, ఆ పాకిస్తాన్ వాళ్ళకి మీరు వీసాలు ఇచ్చి తీసుకొచ్చేసి గేమ్ ఆడి మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నాం. అంటే ఆ సైనికులు అక్కడ ఏంటి, వాళ్ళు పనిపాట్లు లేవు వాళ్ళకి. ఇలాంటి చాలా తప్పులు జరుగుతున్నాయి నేషనల్ సైడ్లో. పిలిస్తే అందరం పిలవండి, వదలండి. మా సినిమా వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది సింగర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అందరూ మేము అటు వెళ్తాం, వాళ్ళు ఇటు రావచ్చు. లేదా పిలవద్దు. అవసరమైనప్పుడు పిలవడం, అవసరమైనప్పుడు వదలడం. ఆ పాలసీ ఏంటది? నాకు అందరూ ఇష్టం అండి. నేను ఒక సెక్యులరిజం ఒకటే కాదు, నాకు పాకిస్తానీ వాళ్ళు కూడా నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ ఎయిర్పోర్ట్లో దిగి నేను సామాన్ కోసం, లగేజ్ కోసం వెయిట్ చేస్తుంటే 5 మంది అమ్మాయిలు 5 మంది అబ్బాయిలు వచ్చి ఫోటోలు తీశారు. నాతో పాటు తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ చెప్పి ఉన్నాడు. నేను ఫోటోలు ఇచ్చాను. ఫోటోలు ఇచ్చి అయిపోయిన తర్వాత సెకండ్ తీసుకున్నారు, భుజం మీద చేయి వేసుకున్నారు. వాళ్ళు వేయొచ్చు అన్నారు, వేయండి అన్న, అంతా అయిపోయింది. మీరు ఎక్కడ, బాంబే, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు? మేము పాకిస్తానీ వాళ్ళు అన్నారు. అంటే పుట్టి పెరిగింది పాకిస్తానీ, మీ సినిమాలు అంతా మేము చూస్తాం, మీ సినిమాలు ఇష్టం. వాళ్ళ పాప సినిమా పేరు తెలియదు కానీ వాళ్ళు చెప్తున్నారు, ఏదో గడ్డం పెట్టుకొని మీరు వచ్చారండి ఈ సీన్లో, ఏదో అంటున్నారు. అంత అభిమానం వాళ్ళకు ఉన్నప్పుడు నాకేంటండి? చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. అది డిసైడ్ చేయాలి, ఎవడు చెడ్డవాడు, ఎవడు మంచి. దేశాన్ని ఎవడన్నా టార్గెట్ పెడతాడో వాడిని కాల్చి పడేయాలి. దేశం లోపల అన్యాయంగా లోపల వచ్చి మన దేశానికి ఇబ్బంది పెడుతున్నాడో కాల్చి పడేయండి వాడిని. వాళ్ళకి ఎట్లా చట్టం ఉందో మనకు కూడా చట్టం ఉంది. కానీ దేశం మీద ప్రేమతో ఎవడైతే వస్తున్నాడో, ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉండాలన్న వాడిని మనం ప్రేమించాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, అక్కడ ఉన్న రూల్ ఇక్కడికి చల్లదు, ఇక్కడ ఉన్న రూల్ అక్కడ చల్లదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఈ రూల్స్కి మీరు అడాప్ట్ అవ్వాలి. అంతేగాని ఇది మా ఊరిలో ఈ రూల్ ఉందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఎట్లా అవుతుంది? అది అర్థం చేసుకోవాలి. ఈ ఊరికి వచ్చినప్పుడు ఇంకో రూల్, మేము అటు వస్తున్నాం, మీ రూల్స్ మేము ఉంటున్నాముగా. అమెరికా వెళ్తున్నాం, అమెరికా రూల్స్ మేము ఉంటున్నాముగా. రష్యాకి వెళ్తే రష్యా రూల్స్ మేము ఉంటున్నాముగా. అలాగే మీరు వచ్చినప్పుడు మా రూల్స్ వినండి. ఇది ఇండియా, ఇక్కడ చాలా మతాలు, కులాలు చాలామంది ఇక్కడ ఉన్నారు. అదే అనేక లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్నో రిలీజియన్ ఉంది, మేము అందరినీ గౌరవిస్తాం. అది మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకో, నేను రావద్దు అని ఏం చెప్పట్లేదు, రండి. అసలు మా అంతా ప్రశాంతంగా ఉంది, అలా వదిలేండి. దీన్ని గెలికి అది చేసి ఇది చేసి చేయబాకు. సో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నారు. ముందు మనం ఏంటంటే, మన దేశం అనేది ఒక భక్తి, ఒక ప్రేమ రావాలి. ఇది మన దేశం, మన మనుషులు, మనంతా కలిసి ఉండాలి, ఐక్యత ఉండాలి. మన కరోనా టైంలో మంచి గుణపాఠ నేర్పించింది. ఎవరెవరు సాయం చేసేటప్పుడు ఎవరు అడగల. భోజనాలు ఇస్తున్నప్పుడు నువ్వు ముస్లిమా క్రిస్టియన్ అని చెప్పి అడగల. వాడు భోజనాలు తీసుకున్నాడు కదా, అడిగాడా? అలాగే సూజీ వేసి మందు వేసినప్పుడు, మెడిసిన్ వేసినప్పుడు అడిగాడా? నువ్వు డాక్టర్, నువ్వు ఏ కులం ఏ మొత్తాన్ని అడిగాడా? లేదా నర్సు వచ్చేసి బంధువులు వచ్చి దగ్గరకు రాని చోటు కూడా నర్సులు వచ్చి పనిచేసిన అడిగారా? వాళ్ళు నా క్యాస్ట్ వాడే రావాలి, నువ్వు నా క్యాస్ట్ కాదు అని చెప్పారా? లేదే, సర్వీస్ తీసుకున్నారు కదా, మర్చిపోయారు, అయిపోయింది, మర్చిపోయారు. మళ్ళీ మామూలు లైన్కి వచ్చేసారు. బంధువులది కూడా దగ్గరికి రాలా, భయపడిపోయారు. కరోనా ఎక్కడ అంటుకుంటుందో ఏమవుతుందని చెప్పి.
అలాంటి టైంలో నర్సులు డాక్టర్లు పనిచేశారు, మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళేంటో వాళ్ళకి స్పెషల్గా ₹1 ఇచ్చారా? లేదా? అలాగే పోలీసులు, మిలిటరీ, ఎవరైతే కరోనా టైంలో రోడ్డు మీద కుప్ప తీసి లారీలో పెట్టి మన పడేసిన కుప్ప తీసి లారీలో పెట్టి తీసుకెళ్ళాడు. వాడైనా అడిగాడా ఈ ఇంట్లో ఏ మతం ఏ కులం వాడు ఉన్నాడు, నా మతం కులం వాడైతే నేను కుప్ప తీస్తాను లేకపోతే నేను తీని చెప్పాడా? లేదా? అందరిది కుప్పలు మోసుకొని తీసుకెళ్ళాడు కదా. ఇది మన వాళ్ళు అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకొని అందరూ కలిసి వాళ్ళు ఇలాంటి పని చేసేవాళ్ళు మనం గౌరవించాలి. ముఖ్యంగా దేశాన్ని కాపాడుతున్న సైనికులు, రాష్ట్రాన్ని కాపాడుతున్న పోలీసులు, డాక్టర్, నర్సులు, అన్నిటికీ మించిపోయిన వ్యవసాయం చేసే మనుషులు, వీళ్ళు మట్టుకు మన వాళ్ళు మర్చిపోకూడదు. ఈ పాలిటిక్స్లో ఒక రకంగా మాట్లాడతారు, ఒక ఏరియాలో ఒక రకంగా మాట్లాడతారు, ఒక స్టేజ్లో ఇంకో రకంగా మాట్లాడతారు. జనాలు వచ్చి ఆలోచించి ఈసారి మీరు సెలెక్ట్ చేయండి. 5 సంవత్సరాలు మనం ఉండాలి, అందరికి మేలు జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సెలెక్ట్ చేసిన తర్వాత అయ్యోయ్యో మనం తప్పు చేసాం అయ్యోయ్యో అంటే ఏం చేయలేం. డబ్బు మనం వాళ్ళని చెప్తాం, వాళ్ళు కరప్ట్ అని చెప్తున్నావా? కరప్ట్ మనమే. ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం? ప్రతి పార్టీ వాడు డబ్బు ఇస్తే వీళ్ళు మనం డబ్బు తీసుకుంటున్నాం. కరప్ట్ ఎవరు అప్పుడు? మనమా వాళ్ళ? ప్రతి పార్టీ దగ్గర డబ్బు తీసేసుకొని తర్వాత మనకి ఏ పార్టీకి ఇష్టం ఉందో మనం వేస్తాం. అది న్యాయం? అది కరెక్ట్? అది వాళ్ళు ఎందుకు మనం చెప్పాలి నువ్వు కరప్ట్ అని చెప్పి? మనం వాళ్ళని కరప్ట్ చేస్తున్నాం డబ్బు తీసుకొని. వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే అది పద్ధతి. వాళ్ళకి అర్థం ఏంటంటే జనాలకు డబ్బు ఇస్తే వాళ్ళు ఓటేస్తారు, ఇస్తున్నారు. సరే తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకో పార్టీకి వేస్తారు. అది కరెక్ట్? అది నీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పు. ఇట్లా మళ్ళీ చాలా మార్పు రావాలి. మార్పు వస్తే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది, అందరికీ సంతోషం, హ్యాపీనెస్ అన్నీ ఉంటుంది. దేశాన్ని మనం కాపాడాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఇది నా మెసేజ్ అండి. రాబోయే ఎలక్షన్కి మీ ఇష్టం. నేను ఫలానా వాళ్ళు అది ఇది నేను ఏం చెప్పను. మీరు వాళ్ళకేయండి వీళ్ళకేయండి ఏం చెప్పను. మీరు అంతా ఈరోజు సెల్ ఫోన్ ఉంది, గూగుల్ ఉంది, ప్లస్ మైనస్ ఏంటి కనుక్కోండి. మీ ఇష్టానికి మీరు వేయండి. నేను ఫలానా వాళ్ళకి వేయండి రికమెండ్ ఎవరికి నేను చేయను. అలాగే మతం, కులం ఇంపార్టెంట్. మన కులం అనేది చాలా ఇంపార్టెంట్. నా కులానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. నా కులం అంటే నాకు గౌరవం. మా తల్లిదండ్రులు ఒక కులంలో పుట్టినారంటే నా గౌరవం. అట్ ది సేమ్ టైం నేను మిగిలిన కులాలను కూడా నేను గౌరవిస్తాను. పెద్దది చిన్నది అని చెప్పి అలా కాదు. అలాగే ప్రతి మతంలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చెప్తారంటే ముస్లిం దాంట్లో అంతా ఆ టైంలో కోస్తారు, రక్తం ఇదవుతుంది అది అవుతుంది చెప్తున్నారు. మన గ్రామ దేవత పోయి మన కోయట్లా, మేకను కోయట్లా, రక్తం రావట్లేదు అక్కడ. మనకి వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంది? ఏమీ లేదు. ఊరికే అనవసరంగా ఇది గొడవ చేయడం ఇలాంటివన్నీ మన ఎవరు ఫెయిత్ వాళ్ళది, ఎవరు స్టైల్ వాళ్ళది వాళ్ళు చేసుకొని పోని. అంతేగాని అట్లా కించపరచకూడదు, గౌరవించాలి. ఇంకోటి ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈరోజు అంటే ముందు కూడా అండి ఈ దేవుడు ఫెయిత్ మీద చాలా మార్పు వచ్చేస్తుంది, నమ్మకాలు మారిపోతాయి. ఇప్పుడు ఫోర్స్డ్గా మార్చడం, మతం మార్చడం అనేది అది వేరే, దాని గురించి నేను చెప్పట్లా. కానీ మనం వేరే మనం ఉంటూ ఈ హిందువులో ఉంటూ నేను వేరే దీనికి వెళ్ళిపోయి నా క్లిక్ ఒకటిసారి రెండోసారి క్లిక్ అయ్యి మూడోసారి క్లిక్ అయిందంటే నాకు ఆ దీనికి కనెక్షన్ ఉందని అర్థం. సో ఆటోమేటిక్గా నేను ఆ రూట్లో వెళ్ళిపోతాను. నేను 500 సంవత్సరాలు బ్రతకను కదా. ఉన్న 100 సంవత్సరాలు ఎక్కడ బ్రతుకుతాను అది కూడా ఉండదు. ఉన్న టైంలో ఇంకా నాకు సెటిల్మెంట్, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అన్నీ రావాలి. సో ఎక్కడ వస్తుంటే వెళ్ళిపోతారు ఇక మీద ముందు, ఎందుకంటే అలా అయిపోతుంది సిచ్యువేషన్. ఎక్కడ వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుందో, ఎక్కడ వాళ్ళకి ఒక భగవంతుడు మనం అడిగిన ప్రశ్నకి ఫీలింగ్ అంటే జవాబు వస్తుందో అటు వెళ్ళిపోతారు. ఉండరు, ఇంకా ఎవరు మార్చాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా వాళ్ళే మారిపోయి వెళ్ళిపోతారు. అన్ని కులాలు యుద్ధం మొత్తం అండి. ఈరోజు ప్రపంచం మొత్తం యుద్ధం ఉందండి. ఎక్కడ ఉంది? అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ప్రపంచం మొత్తం యుద్ధం ఉంది. ఇజ్రాయెల్, రష్యా, చాలామందికి తెలియదు. చైనాలో జరుగుతున్నాయి, పాకిస్తాన్లో జరుగుతుంది, అన్ని చోట్ల ఉంది. ఎంతోమంది చస్తున్నారు డైలీ. ఎక్కడ ఉంది పవర్? ఎక్కడ ఉంది? ఎందుకు దీనికోసం మనం ఎందుకు గొడవ చేయాలి? రోగాల వల్ల చస్తున్నారు, యుద్ధం వల్ల చస్తున్నారు, యాక్సిడెంట్ వల్ల చస్తున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, అన్నీ చేస్తున్నారు కదా. అకాల మృత్యు అంటున్నారు. ఎందుకు జరుగుతుంది? రోడ్డు మీద బిచ్చగాళ్ళు ఉన్నారు, ఎందుకు ఉంటున్నారు? ఎక్కడ ఉంది దేవుడు? బిచ్చగాడు ఎందుకు? ఆడే మనిషే కదా. ఎందుకు ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది ప్రాస్టిట్యూషన్? మనుషులేగా. వాళ్ళెందుకు ఆ కష్టాలు? దొంగలు ఉన్నారు, ఎందుకు వాళ్ళు దొంగలు అవుతున్నారు? వాళ్ళకి దొరక్క పాపం వాళ్ళు దొంగలు అవుతున్నారు.
ప్రతి ఒక్కరు దొంగ కావాలని జైలుకి వెళ్ళాలనే ఉద్దేశం లేదు. వాళ్ళు దారి లేక వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా అవుతున్నారు. ఎందుకు అప్పుడు ఎక్కడ ఉంది, అప్పుడు దానికి జవాబు ఉండదు. కాబట్టి అది ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టుకొని మనం ప్రాక్టికల్గా ఉంటూ ఒకరొకరు సాయం చేస్తూ ఒకరొకరు చేసుకుంటూ వీలైతే సాయం చేయండి, లేదా గమ్మున ఉండండి అంతే. అంతేగాని మాట్లాడడం కమెంట్ చేయడం అనేది ఉండకూడదు. ఎవరికి గ్యారంటీగా ఎక్స్పైరీ డేట్ అని చెప్పి ముందే రాదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అందరూ హ్యాపీగా ఉండాలి, మంచి పార్టీ సెలెక్ట్ చేసుకోండి, మంచి లీడర్. ముఖ్యంగా అదే చెప్తాను కదా, సర్పంచ్ నుంచి కార్పొరేటర్ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి మీకు పనిచేసిన వాళ్ళు మర్చిపోవద్దు. ఇంకా ముందు కూడా యూత్ ఉన్నారు. సో రేపు నెక్స్ట్ ఎవరిని మనం సెలెక్ట్ చేయాలి, ఎవరు బాగా తిరుగుతారు, ఎవరు కష్టపడతారు. ఇది చాలా రిస్కీ ప్రొఫెషన్ ఇది. అంటే చాలామంది ఏంటంటే అది పదవి, పవరు, డబ్బు దీన్ని చేస్తున్నారు. బట్ ఇది చాలా రిస్కీ. మిగతా వాళ్ళు భవిష్యత్ అంతా పాలిటిక్స్లో ఉంది, ఎంతోమంది ప్రాణం దీంట్లో ఉంది. కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని మీకు ఎవరు ఇష్టం, మీకు ఎవరు నాయకుడు ఇష్టం, మీకు ఏ పార్టీ మీకు ఇష్టం, వాళ్ళ సిద్ధాంతాలు ఇష్టం, మీరు ఓట్ చేసి అందరూ హ్యాపీగా ఉండండి. మా అభిమానులందరికీ బెస్ట్ విషెస్, గుడ్ లక్. ఆయన డాకు సినిమా, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, అప్పటి నుంచి సార్ అభిమాని నేను. చాలాసార్లు సార్ని చూడడానికి నేను నేటి భారతం సినిమా అప్పుడు ఒంగోలులో చాలాసార్లు వెళ్ళాను. చిన్నపిల్లోడిని తెలియదు. ఆ తర్వాత నెల్లూరులో పల్నాటి రుద్రయ్య, ఆలు మగలు షూటింగ్ జరిగినప్పుడు శ్రీశైలం వెళ్ళాను. సార్ని కలవడానికి అవకాశం కలగలేదు. ఆయన అప్పటి నుంచి నేను అభిమానంగా ఎప్పుడూ ఉండాను. మా స్వగ్రామం అయిన ఆగిరిపల్లి, విజయవాడ నుంచి 25 కిలోమీటర్స్. అక్కడ బావ మధ్య సినిమా జరుగుతుంది, షూటింగ్, మీ అభిమాని హీరో వచ్చారు అని నా అభిమానులు, నా ప్రేక్షకులు, మన అందరూ, నా బంధువులు తెలియజేశారు. అప్పుడు నేను ఒంగోలులోనే ఉంటున్నాను చిన్నప్పటి నుంచి కూడా. అప్పుడు నేను అక్కడ వెళ్ళంగానే సార్ 2 వారాల దాకా ఉంటాను, రావచ్చు, మేము డైలీ చూస్తున్నాము అని నాకు. అక్కడికి వెళ్ళి నేను 3-4 డేస్ సార్ దగ్గరికి వెళ్తే ట్రై చేశాను. సెక్యూరిటీ సిబ్బంది దగ్గరికి రాలేకపోయారు. ఒక కెమెరామ్యాన్ సహాయంతో సార్తో నేను కలవటం, సార్తోనే అభిమానం అవ్వటం, ఆయన నన్ను బాగా కౌలించుకొని ఒక సొంత బ్రదర్లాగా ఒక అభిమానంగా నన్ను హత్తుకొని దగ్గర తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయన నన్ను ప్రేమగా దగ్గరగా తీసుకున్నారో ఆ రోజు నుంచి ఆయన చేపట్టుకొని ఈ రోజు కూడా ఆయనతో కలిసి నడుస్తూ ఆయన అభిమానంగా నేను ఉన్నంతకాలం సార్తోనే నేను అభిమానంగా ఉండిపోతాను. సార్ అంటే నాకు బాగా ఇష్టం అండి. ఎప్పుడు ఆయనతో హెల్పింగ్గా ఆయనకి ఏం చెప్పినా పని చేస్తాను. నా వర్క్, నా ఫోటోగ్రఫీ, సార్ నాకు చిన్నప్పటి నుంచి బాగా అభిమానం. అలాగండి.